నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు అరబ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అలాగే నిన్న శనివారం మనం చూసుకుంటే కువైట్ మరియు అరబ్ దేశాలైతే ఇజ్రాయిల్ మరియు అలాగే గాజాకు సంబంధించిన హమాస్ ఏదైతే ఉందో పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేశాయి. మేము బందీలను విడుదల చేయమని చెప్పేసి ముందుగా హమాస్ ప్రకటించింది. ఆ తర్వాత బందీలను విడుదల చేయకుంటే శనివారంతో కాల్పుల విరమణ ఒప్పందం అప్పటితోనే ముగిసిపోతూ ఉందని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు గారు ఎవరైతే ఉన్నారో గాజాకు మనం చూసుకుంటే ఇజ్రాయిల్ సైన్యాన్ని కూడా పంపించడం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం మా యొక్క బందీలను మీరు విడుదల చేయాలని చెప్పేసి, మీరు విడుదల చేయకుంటే మళ్ళీ మేము గాజా మీద విరుచుకుపడతామని చెప్పేసి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కువైట్ మరియు అరబ్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఎందుకంటే సంవత్సరానికి పైగా జరుగుతూ ఉన్న ఈ యొక్క యుద్ధంలో 40,000 మందికి పైగా దాదాపు 50,000 మంది దాకా చనిపోయారని చెప్పేసి నివేదికలు కూడా తెలుపుతూ ఉన్నాయి. మళ్ళీ అటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం సక్రమంగా జరగాలని చెప్పేసి కువైట్ దేశం మరియు అరబ్ దేశాలు అయితే కోరుకుంటూ ఉన్నాయి. అలాగే ఆ యొక్క దేశాలు కోరుకున్నట్లుగానే హమాస్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కానీ ఇజ్రాయెల్ కు సంబంధించిన 3 బందీలను అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే పాలస్తీనా, గాజాకు సంబంధించిన వందలాది మంది ఖైదీలనైతే ఇజ్రాయిల్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ మరియు అరబ్ దేశాలలో ఉన్న ఉత్కంఠ ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్కంఠకు తెరపడింది. అలాగే కువైట్ కానీ అరబ్ దేశాలు కానీ ఆయా దేశాల మధ్య శాంతి నెలకొలాలని చెప్పేసి, గాజా ప్రజలు సురక్షితంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. యుద్ధం జరగడం వల్ల ప్రాణ నష్టం, అమాయక ప్రజలు చనిపోతూ ఉన్నారు, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. అలాగే పాలస్తీనా దేశం మనం చూసుకుంటే 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది. ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.